సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఇది శ్రీహరి పుణ్యక్షేత్రం పవిత్రమైన క్షేత్రం ఇది శ్రీహరి పుణ్యక్షేత్రం ధరణిలో పుణ్యధామం దర్శించిన ఎంతో భాగ్యం ధరణిలో పుణ్యధామం దర్శించిన ఎంతో భాగ్యం ఇది అవతార పురుషుని మహాదివ్య క్షేత్రం శతకోటి భక్తులను గాచే ఆలయం శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది जगत्यक्षुर्निवासाय श्री नारसिंहाय मंगलम् श्रीमन्नारायण जय लक्ष्मी नरसिंह श्रीमद्वयोनिधिनिकेतन चक्रपाणे भोगीन्द्र पूर्ण मणिराजिता पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिबोध लक्ष्मी नृसिंहमदेहि करावलम्बन् हनुमद्गिरिनिवास लक्ष्मी नृसिंहवर ब्रह्मणे नमः जय श्रीमन्नारायण जय लक्ष्मी नरसिंह ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయము ఇది కాపువాడ భద్రకాళి మందిర దగ్గర గుట్ట మీద ఉంటుంది ఈ దేవాలయం వచ్చేసి సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వంది స్వామివారు ఇక్కడ 1000 సంవత్సరాలకు పూర్వమే స్వయంగా వెలిశారు స్వామివారు ఇక్కడ ఎందుకు వెలిశారు ఎలా వెలిశారు అనడానికి కారణం ఉంది స్వామివారు వెలవడానికి ముందు స్వామివారి పక్కకే ఇద్దరు ఋషులు తపస్సు చేశారు ఆ ఋషుల తపస్సు మేరకే స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా వెలిశారు స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు కూర్చున్న ప్లేస్లోనే అదృశ్యమయ్యారు ఎప్పుడు 1000 సంవత్సరాల పూర్వం అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ ఆ ప్లేస్లో కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఇప్పటికీ వారు అక్కడ కూర్చున్నట్టుగా మనం ఎలా గుర్తించవచ్చు అంటే వారు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి ఆవిరైపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఇప్పటికీ మనుష్య రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు స్వామిని వేడుకొని గుట్టను తెలివారట స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్ళు వచ్చాయి ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇప్పటిదాకా నీరు వస్తూనే ఉంటుంది ఆ నీటితోనే స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ కోనేరు విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డాలో వాటర్ లెవెల్ పెరుగుతుంది కానీ ఓవర్ఫ్లో అన్నది కాదు నిండదు మొత్తానికి మళ్ళీ ఎండలు కొట్టినాను తగ్గుతుంది కానీ మొత్తానికి ఇనికిపోదు ఎప్పుడూ నీరు అన్నది ఉంటుంది ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి రక్షణగా ఆలయం చుట్టూరు ఒక పెద్ద సర్పం కూడా తిరుగుతుంది ప్రదక్షిణ చేసినట్టుగా ఇక్కడ మామూలుగా గుహలోపల ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ వేడిగా ఉంటుంది ఇక్కడ వేడిగా ఉండడానికి కారణం ఏంటంటే స్వామివారు మానవ రూపాన్ని పోలి ఉంటారు అంటే మన శరీరానికి ఎలా ఉంటుందో వేడి స్వామివారి మూర్తి నుంచి వేడి అలా వస్తుంది అది అంటే మన ముక్కులోంచి గాలి ఎట్లా వస్తుందో స్వామివారు కూడా గాలి తీసుకున్నట్టుగా ఆయన శబ్దం వస్తుంది అది ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మొత్తానికి బెండ్ అయ్యి వంగి రావాల్సి ఉంటుంది అంటే ఇక్కడ స్వామివారి ముందే చెప్తామని ప్రయత్నం చేశారట ఇక్కడ నుంచి ఇక్కడ చెప్తుండగా ఇందులో నుంచి రక్తం వచ్చేసిందట అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే స్వామివారు ఈ గుండెలను మొత్తం లీలమైనట్టుగా మనకు తెలుస్తుంది అది మళ్ళీ ఇదే స్టోన్కు ముందట కూడా 2 హోల్స్ ఉంటాయి అక్కడ కూడా చెప్తామని మొదలు పెడుతుండగా వారికి సాధ్యం కాలేక సులువలపై పడిపోయారట అది ఈ స్వామివారి యొక్క అద్భుతం దివ్యమైన నరసింహుని రూపం చూసిన ఎంతో పుణ్యమేనంట హరినామం నే తలిచిన వారికి అండదండగా నిలిచేనంట శ్రీలక్ష్మీ దేవితో వెలసిన సిరిగల్ల మన నరసింహ స్వామి శరణన్న వారిని కరుణించేటి దయగల్లా మన నరసింహుడతడే ఆపద మొక్కుల వాడే శ్రీలక్ష్మీ నరసింహుడే ఆపద
పురుషుని మహాదివ్య క్షేత్రం శతకోటి భక్తులను గాచే ఆలయం శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది హిరణ్యకశపుని హతమార్చేందుకు ఉగ్ర రూపమును దాల్చిన హరియే ధరణిలోన ధర్మాన్ని నిలుపుటకు శ్రీలక్ష్మీ నరసింహుడాయనే శ్రీలక్ష్మీ నరసింహుడాయనే నమ్మిన భక్తుల తోడుగా ఉండి ఎన్నో మహిమలు చూపుతున్నడే అడిగిన వారికి వరములనిస్తూ తోడు నీడగా నిలిచి ఉన్నడే తోడు నీడగా నిలిచి ఉన్నడే సుందరమైన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుందరమైన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎన్నో మహిమలు ఉన్న ఉగ్ర రూపుడు నరసింహ స్వామి ఎన్నో మహిమలు ఉన్న ఉగ్ర రూపుడు నరసింహ స్వామి ఇది అవతార పురుషుని మహాదివ్య క్షేత్రం శతకోటి భక్తులను గాచే ఆలయం శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిది దివ్యమైన నరసింహుని రూపం చూసిన ఎంతో పుణ్యమేనంట హరినామం నే తలిచిన వారికి అండదండగా నిలిచేనంట అండదండగా నిలిసేనంట శ్రీలక్ష్మీ దేవితో వెలసిన సిరిగల్ల మన నరసింహ స్వామి శరణన్న వారిని కరుణించేటి దయగల్లా మన నరసింహుడతడే దయగల్లా మన నరసింహుడతడే ఆపద మొక్కుల వాడే శ్రీలక్ష్మీ నరసింహుడే ఆపద మొక్కుల వాడే శ్రీలక్ష్మీ నరసింహుడే అందరి బంధువై వెలిసినట్టి దేవుడే అందరి బంధువై వెలుసున్నట్టి దేవుడే ఇది అవతార పురుషుని మహాదివ్య క్షేత్రం శతకోటి భక్తులను గాచే ఆలయం శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే